ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మన ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా తండ్రి, స్తోత్రాలు వాక్యంలో వెళ్తుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఎలాగున్నారు? ఇంతకుముందు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం, బైబిల్లో 9 వరాలు ఉంటాయి, 9 ఫలాలు కూడా ఉంటాయి. చూద్దాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి 9 ఫలాలు. ఒక విశ్వాసికి ఆత్మీయ ఫలాలు కావాలి. ఒక విశ్వాసికైనా, ఒక సేవకుడికైనా ఈ ఆత్మ ఫలాలు ఉన్నప్పుడే మనం దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. సంఘానికి 9 వరాలు కావాలి. అది అద్భుతాలు చేసే వరమైనా, స్వస్థపరిచే వరమైనా, ప్రవచన వరమైనా, అలాగే భాషలు మాట్లాడే వరమైనా, అలాగే అనేక రకాల వరాలు 1 కొరింథీ అధ్యాయం 12వ అధ్యాయంలో ఉంటాయి. కానీ గలతీయులకు రాసిన పౌలు గారు రాస్తారు, విశ్వాసులకైనా, సంఘానికి, సేవకుడికైనా ఏమైనా ఉండాలంటే ఆత్మఫలము ఏమనగా పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడని గుర్తు ఏంటిదంటే, మొదట ప్రేమతో నింపబడతాం. ఈరోజు అంశం ఏంటిదంటే దీర్ఘశాంతము అనే ఆ మాట మీకు చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు సంతోషం గురించి చెప్పాను, ఇప్పుడు దీర్ఘశాంతం గురించి చెప్తాను. దీర్ఘశాంతము అని దేవుని యొక్క వాక్యంలో నుండి కొంతమంది చూస్తే దీర్ఘశాంతము అనగా ఇది శోధనలో, కష్టాల్లో సహించేది. అది మన సహోదర కరుణ మరియు అర్థం చేసుకునేది అన్నమాట. దేవుని యొక్క వాక్యంగా మనం చూస్తాం. మనం కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమయాల్లో కూడా సహించేది, భరించేది, ఓర్చుకునేది దీర్ఘశాంతం. దేవుడు కూడా అలాగ పాత నిబంధనలో మనం చూస్తే ఆయన చాలా దీర్ఘశాంతుడుగా ఉంటాడు. కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభువారు కూడా మనం సిలువలో మనం చూసినప్పుడు ఆయన నిందించబడుతున్నప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు ఎంతో మౌనంగా ఉన్నాడు. ఎంతోమంది హేళన చేస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు. అలాగే ఎన్నో రకాల మాటలు యేసు ప్రభువారిని అంటున్నప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. జడ్జిమెంట్ ఇచ్చే అధికారి కూడా అంటాడు, ఈయనలో ఏ పాపము నాకు కనబడలేదు. ఇప్పుడు శిలువ ధ్యానాల్లో ఉంటున్నారు కాబట్టి, ఈ 40 days Lent daysలో ఉంటున్నారు కాబట్టి యేసు ప్రభు యొక్క శిలువ ధ్యానం మనం చూస్తే ఆ యేసు ప్రభు ఎక్కడ కూడా అవమానపరిచిన వారిని అవమానపరచలేదు, నిందించిన వారిని నిందించలేదు, అలాగే దూషించిన వారిని ఆయన దూషించలేదు, ఉమ్ము వేసిన వారిని వేయలేదు. అలాగే తన వస్త్రాలు చింపుకుంటున్నప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నట్టుగా లేఖనాలు సెలవిస్తాయి. ఆయన వస్త్రాలు కూడా చింపుకున్నారు. కాబట్టి లేఖనాల ప్రకారం అంతా కూడా నెరవేరుతూ వచ్చి, దీర్ఘశాంతం అంటే ఇతరులు ఎంత నిందించి అవమానపరిచిన శ్రమలలో ఓర్పు సహించేదే దీర్ఘశాంతం. అలాగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. లేఖనాల్లో ఒక 3 వ్యక్తులు మీ వద్దకు తీసుకొని వస్తాను. అలాగా 3 వ్యక్తులు ఎవరెవరు ఉన్నారంటే, ఒకరు యోసేపు. ఆదికాండము 50వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే దీర్ఘశాంతం కనబడిద్ది. ఎంత దీర్ఘశాంతం అంటే, తన అన్నలందరూ కూడా భయపడుతుంటారు తాము తప్పు చేశామని, తాము పొరపాటు చేశామని, అలాగే తన తమ్ముడికి ఎంతో కీడు చేశామని, ఇప్పుడు ఆ కీడుకు మరలా ప్రతి కీడు చేస్తాడని యోసేపు సొంత సహోదరులే తన తండ్రి చనిపోయినప్పుడు, తండ్రి మరణించినప్పుడు ఆ సమయంలో యోసేపు అన్నలు ఎంతగానో భయపడుతూ ఇప్పుడు మనకు ఎంత కీడు చేస్తాడనో భయపడుతూ ఉంటారు. దీర్ఘశాంతం ఏంటిదంటే అది దేవుని యొక్క లక్షణము. దేవుడు ఎలాగున్నాడో యోసేపులో కూడా అదే దీర్ఘశాంతం కనబడింది. కీడు చేసిన వారిని, అలాగే తనకు అమ్మి వేసిన వారిని, అలాగే యోసేపుకి ఆ చావును కోరుకున్న వారిని, నష్టం చేసిన వారిని యోసేపు ఎంతగానో దీర్ఘశాంతముగా వారిని సహిస్తాడు, అలాగే ఓర్చుకుంటాడు. అనేక సంవత్సరాలు తన కీడు చేసిన వారు అందరినీ కూడా క్షమిస్తాడు. యోసేపులో ఉన్న లక్షణం. అలాగే ప్రవీణ్ పగడాల కూడా వాళ్ళ భార్య గారు కూడా మంచి మాట అన్నది. ఆమె ఏమన్నదంటే, నా భర్త కీడు చేసిన వారందరినీ నేను క్షమిస్తున్నాను అన్నది ఆమె. చూడండి, అలాగే కీడు చేసిన వారిని, నష్టపరిచిన వారిని క్షమించాలంటే అది యేసయ్య లక్షణమే.
ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే యోసేపులో కూడా అది కనబడుతుంది. యోసేపులో కూడా అది కనబడుతుంది. దేవుని యొక్క వాక్యంలో మనము ఆదికాండం 50వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాటలు రాస్తాడు. చూడండి 19. యోసేపు భయపడి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నా కీడు చేయి ఉద్దేశించిరి గాని నేడు దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మను మీ పిల్లలను పోషించెదను. నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లలను కూడా పోషిస్తాను అనే మాట ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగాల్లో మనము చాలా స్పష్టంగా ఈ లేఖన భాగం చెప్తుంది. అయితే ఇక్కడ చూడండి, మీ యోసేపు భయపడి నేను దేవుని స్థానంలో ఉన్నానా అన్నమాట. ఈ దేవుని స్థానంలో ఉన్నంటే ప్రతీకారం చేసేది నేను అంటాడు. కీడుకు మీరు రోమపత్రికలో మనం చూస్తే ఆ మాట, రోమపత్రిక చూడండి ఒకసారి, రోమపత్రికలో ఆ మాట ఉంటుంది. దేవుడు అంటాడు ప్రతీకారం చేసేది నేను అని దేవుడు అంటాడు. కాబట్టి చూడండి, 10వ అధ్యాయం అనుకుంటాను, చూడండి దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తే కీడుకు ప్రతి కీడు చేయవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవు. చూడండి 12వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మనుషుల దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి అంటాడు. 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని యొక్క ఉగ్రతకు చోటివ్వడి, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ లేఖనాల్లో మనం చూస్తే యోసేపు పగ తీర్చుకోవడం నా పని కాదు, పగ తీర్చుకోవడం దేవుని పని అన్నట్టుగా అంటున్నాడు. చూడండి, యోసేపు అన్నలు ఎంతో కీడు చేశారు, ఎంతో చివరికి తన చంపాలను కూడా ఆలోచన చేశారు, చివరికి అమ్మివేశారు డబ్బులు కూడా. యేసు ప్రభు వారిని ఇస్కరియోతు యూదా ఎలాగైతే అమ్మేశాడో అలాగే సొంత సహోదరులే యోసేపును కూడా అమ్మివేస్తారు. అలాగ అమ్మేసిన ఆ సమయంలో కూడా యోసేపు ఎంత దీర్ఘశాంతంగా ఉన్నాడు. కీడు జరిగింది, ఎంతో నష్టం చేశారు, అయినా దేవునికి భయపడేవాడు కాబట్టి కీడుకు ప్రతి కీడు చేసేవాడు కాదు, దేవునికి భయపడేవాడు కాబట్టి దేవుడికి ఆ చోటు ఇచ్చేసాడు. ఎవరు? యోసేపు. కాబట్టి మనం యోసేపు జీవితంలో మనం చూస్తే యోసేపు ఎంతో దీర్ఘశాంతం కలిగిన వాడుగా కనబడతాడు. యేసు ప్రభువారు దీర్ఘశాంతంలో మనకు కనబడతాడు. యేసు ప్రభు ఎలాగైతే తను తిట్టిన వారిని, అవమానపరిచిన వారిని, నిందించిన వారిని, బాధపరిచిన వారిని అందరినీ కూడా ఏం చేస్తాడు యేసు ప్రభు అంటే అందరినీ క్షమిస్తాడు యేసు ప్రభువారు. అలాగే యోసేపు కూడా సొంత సహోదరులు చేసిన కీడుకు మరలా ప్రతి కీడు చేయకుండా వారందరినీ ఆదరించినట్టుగా, దయగా మాట్లాడినట్లుగా, దీర్ఘశాంతముతో వారిని క్షమించినట్లుగా, వారిని వారి పిల్లలను కీడు చేసిన వారిని కూడా వారిని పోషిస్తూ అంటున్నాడు, వారి పిల్లలను కూడా పోషిస్తూ అంటున్నాడు. కాబట్టి యోసేపులో ఉన్న ఈరోజు అది ఆత్మఫలం ఏంటంటే దీర్ఘశాంతం. యోసేపు కూడా దీర్ఘశాంతం కలిగిన వాడు, ఓర్చుకున్నవాడు, సహించాడు, శ్రమలో సహించాడు, భరించాడు, క్షమించాడు. అలాగే సొంత సహోదరులనే అలాగా చూస్తే అలాగే పోతీఫరు భార్యను కూడా క్షమించేశాడు. అలాగే వారి మీద ప్రతికీడు చేసుకోలేదు. జైల్లో తను మర్చిపోయిన వారిని కూడా క్షమించేశాడు యోసేపు. ఇలాగ మనం చూస్తాం. కాబట్టి యోసేపు ఎలాగైతే ఉన్నాడో మన జీవితాల్లో కూడా అలా క్షమించాలి, భరించాలి, అలాగ ఓర్చుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకటి ఏంటంటే యోసేపు ఎలాగ సహించాడో, భరించాడో అది దీర్ఘశాంతం. రెండవది మనం చూస్తే శ్రమలలో సహించాలి. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. మొదటిది ఏంటంటే భారం భరించాలి, యోసేపు భరించాడు. రెండవది మనం చూస్తాము యాకోబు 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే చూద్దాం ఒకసారి, 10-11 చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాల్లో ఏమంటాడంటే, ఇక్కడ నా సహోదరులారా, ప్రభువు నామమును బట్టి బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమును ఓపికగా మాదిరిగా పెట్టుకునుడి. సహించిన వారిని ధన్యులగుచున్నారు కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి, శ్రమ అనుభవం,
రెండోది ఏంటంటే శ్రమలు సహించాడు. ఓపికగా ఎన్నో రోజులు బైబిల్ చరిత్రకారులు అంటారు, కొంతమంది నెలలు సంవత్సరాలు అంటారు, కొంతమంది అయితే 5-6 సంవత్సరాలు కూడా అంటారు. కరెక్ట్గా మనం చెప్పలేము, కానీ సంవత్సరాలు ఆయన శ్రమలు సహించాడు. పిల్లలను కోల్పోయాడు, అలాగే ఆస్తిని కోల్పోయాడు. చివరగా దేవుడు పెట్టిన పరీక్షలో, దేవుడు పెట్టిన పరీక్షల శ్రమలో కూడా సహించి భరించి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నట్టుగా మనము యోబును మనం చూస్తాం. ఎంత శ్రమ అనుభవించాడంటే శరీరంలో స్నేహితులే తనను అర్థం చేసుకోలేదు, స్నేహితులే తనను ఎంతో ఎగతాళి చేశారు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుడు నీకు శ్రమ పెట్టాడని యోబు యొక్క స్నేహితులు అన్నారు. ఈరోజు నీ శ్రమలు వచ్చినప్పుడు సహించాలి, భరించాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షలు పెడతాడు. మనం తప్పు చేయకపోయినా యోసేపును ఎలాగ పరీక్షించాడో అలాగ నిన్ను నన్ను కూడా పరీక్షిస్తాడు. అలాగే శ్రమలలో యోబును కూడా మనం కనబడతాం. శ్రమల్లో ఎంతో ఓర్చుకున్నాడు, సహించాడు, భరించాడు. అలాగే నీకు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు వదిలేసానొద్దు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నేను బాధ పెడుతున్న వారిని కూడా నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో యేసయ్యలాగా, అది దీర్ఘశాంతము అని దేవుని యొక్క లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. కాబట్టి దీర్ఘశాంతం ఏంటిదంటే ఇక్కడ యాకోబు కూడా, యాకోబు పత్రిక పాత నిబంధన భక్తుడిని కొత్త నిబంధనలో చెప్తా ఉన్నాడు. యాకోబు ఈయన ఎవరంటే యేసు ప్రభు యొక్క తమ్ముడు. యాకోబు రాసిన పత్రిక. అలాగే పాత నిబంధనలో ఉన్న యోబు భక్తుడిని, అతను భరించిన శ్రమలు, అతను సహించిన శ్రమలు, అతను భరించిన కష్టాలన్నీ కూడా కొత్త నిబంధనలో అది మీరు తెలుసుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు తెలుసుకోవాలి. యాకోబు ఉన్న దినాల్లో సంఘానికి భయంకరమైన శ్రమలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, చంపేవారి పరిస్థితులు ఉన్నాయి. అయినా సంఘాన్ని, ఒక యోబుని మీరు చూడండి, యోబు ఎంతో సహించాడు. అలాగే మీకు శ్రమలు వచ్చినప్పుడు మీరు కూడా సహించండి అని యాకోబు కూడా రాస్తా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితాల్లో యాకోబు ఎలాగ సహించాడో, శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు. ఒకరు కోల్పోతే ఒక కుటుంబంలో ఎంతో దుఃఖం, బాధ ఉంటుంది. కానీ ఒక్కరోజే 10 మంది కొడుకులు చనిపోయారు, ఆస్తి పోయింది. చివరికి తన భార్య వచ్చి నిందిస్తూ నీ దేవుని దూషించమన్నప్పుడు కూడా దేవుని ఒక మాట అనకుండా యోబు మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు నీకు శ్రమలు వచ్చినప్పుడు, దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, ఆ శ్రమలో ఓర్చుకుంటే, సహిస్తే, భరిస్తే దేవుడు నీకు రెండంతల ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. యోబుకి ఇచ్చినట్లుగా నీకు కూడా దేవుడు ఇచ్చునుగాక. రెండవది. మూడవది మనం చూస్తే సువార్తకై చూడండి, సువార్త కొరకు అపోస్తుడైన యోహాను, యేసు ప్రభుతో ఉన్న యోహాను ప్రకటన గ్రంథం రాశాడు. ఈ ప్రకటన గ్రంథంలో 12 మంది శిష్యులు, 11 మంది శిష్యులు కూడా, 10 మంది శిష్యులు కూడా హతసాక్షులయ్యారు. ఒక యోహాను ఒక్కడే హతసాక్షి కాలేదు. అతని పద్మాసులు వేశారు. పద్మాసులు వేసినప్పుడు అతను ఇది రాసి చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనాల్లో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములోను సహనములో పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యం నిమిత్తము, యేసు గురించిన సాక్ష్యము నిమిత్తము పద్మాసులో పరవశుడనైతిని అంటున్నాడు. చూడండి, దేవుని యొక్క స్వార్థ కొరకు అతనికి వచ్చిన శ్రమలు, చివరికి అతను చచ్చిపోతాడని పద్మాసులో వేడివేడి కాలుతున్న నూనెలో అక్కడ పడేస్తారు యోహానుని. చాలా వృద్ధుడవుతాడు. అలాంటి శ్రమలో కూడా దేవుని కొరకు సాక్షిని, యేసుక్రీస్తు కొరకు సాక్షిని అని మాట్లాడుతున్నాడు. ఈ పద్మాసులోనే, శ్రమల మధ్యలోనే దేవుని యొక్క ప్రత్యక్షత యోహాను కనబడింది. ప్రకటన గ్రంథం అంతా కూడా రాబోతున్న భవిష్యత్తు గురించి, రాకడం గురించి, సంఘాల గురించి, యేసు ప్రభు ఏం చేయబోతున్నాడో స్పష్టంగా ఆయన చూసిన ప్రత్యక్షతలు శ్రమల మధ్యలోనే యేసు ప్రభువును మనం చూస్తాం. ఈయన ఎవరంటే యోహాను. యేసు ప్రభు యొక్క ఎంతో ప్రేమించిన యోహాను ఈ ప్రకటన గ్రంథం రాస్తాడు. దేవుని యొక్క ప్రత్యక్షతల గురించి రాస్తాడు. అక్కడ ప్రభు దినమందు నేను పరవశుడనైతే అంటాడు. ప్రభు దినం ఎప్పుడంటే ఆదివారం, పునరుత్థానమైన దినం రోజు ప్రభును చూస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభుని పునరుత్థానమందు సంఘంలో ఎవరు చూడాలంటే యేసును మనం చూడాలి. ఇక్కడ చూడండి, యోహాను కూడా సువార్త నిమిత్తం శ్రమలు వచ్చాయి, సువార్త నిమిత్తం ప్రాణాపాయం వచ్చింది, సువార్త నిమిత్తం ఆపదలు ఎదుర్కొన్నాడు, సువార్త నిమిత్తము ప్రాణాపాయాలు కూడా యోహాను ఎదుర్కొన్నాడు. కాబట్టి ఎంత దీర్ఘశాంతం సహించాడో, ఎంత సహనము కలిగి ఉన్నాడో మనకు యోహాను కూడా కనబడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. అందుకే దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తే ఇంకొకటి కూడా మనం చూడవచ్చు, దీర్ఘశాంతం. ఇంకెక్కడ ఉందంటే యోహాను 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము ఒకసారి రండి.
13వ అధ్యాయం ఇక్కడ 4వ వచనంలో మనం చూస్తే, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఒప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనం విచారించదు, త్వరగా కోపడపడదు, అపకారము మనసులో ఉంచుకోదు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ కొరింథీ రాసిన పత్రిక పౌలు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, అపకారము కూడా ఎవరైతే నీకు అపకారం చేస్తారో, ఎవరైతే నీకు కీడు చేస్తారో, ఎవరైతే ఆ ప్రేమ ఎటువంటిదంటే అగాపే ప్రేమ. ఈ ప్రేమ మన ఊహకందని ప్రేమ. మన ప్రేమలో స్వార్థాలు ఉంటాయి, తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థాలు ఉంటాయి, అలాగే భార్యాభర్తల మధ్యలో కూడా స్వార్థాలు ఉంటాయి, ప్రేమించుకున్న వారి మధ్యలో కూడా స్వార్థాలు ఉంటాయి. కానీ దేవుని ప్రేమలో అది ఊహించిన దానికంటే ఎక్కువగా అగాపే ప్రేమ, అది దేవుని ప్రేమ, దైవ ప్రేమ. ఇక్కడ అంటాడు, ఈ ప్రేమ ఎలాంటిదంటే దీర్ఘశాంతము, ఇతరుల పట్ల మన పట్ల చేసిన తప్పులను, గాయాలను, కఠినమైన మాటలు, చర్యలను ఎలాంటి ద్వేషభావం ఉండకపోవడం. ఇక్కడ చూడండి, దీర్ఘశాంతం ఎటువంటిదంటే ఎవరైతే నీకు గాయాలు చేస్తారో, ఎవరైతే నిన్ను బాధపరుస్తారో, ఎవరైతే నీకు నొప్పిస్తారో, ఎవరైతే నిన్ను కఠినంగా బాధపరిచి కలగజేస్తారో వారందరినీ కూడా ఓర్చుకునేది ఏంటంటే ఒక దీర్ఘశాంతం అంటున్నాడు పౌలు గారు. కాబట్టి దీర్ఘశాంతం ఎలాగుంటుందంటే, నేను గాయం చేసిన వారిని, నీకు నొప్పించిన వారిని, నేను బాధ పెట్టిన వారిని కూడా సహించి భరిస్తుంది ఈ దీర్ఘశాంతం. కాబట్టి దేవునిలో ఉన్న లక్షణము ఇది మనలో కూడా ఉండాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఇది దీర్ఘశాంతం. రెండోది మనం చూస్తే, ప్రభు యొక్క రాకడ కొరకు దీర్ఘశాంతం ఉండాలని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. ఇది రెండు చూసి ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాల్లో ప్రభు రాకడ కొరకు కూడా దీర్ఘశాంతము ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూద్దాం. ఇక్కడ చూడండి, 7వ వచనం, సహోదరులారా, ప్రభువు రాకడ ఓపిక కలిగి ఉండండి. చూడి, వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకు, కడవరి వర్షం కొరకు, సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాకడ సమీపించినది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయాలను స్థిరపరచుకొనుడి. చూడండి, దేవుని యొక్క రాకడ నేను చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉంటాను. క్రైస్తవులు యేసు ప్రభు రాకడ వస్తుంది, ప్రభు రాకడ వస్తాడు, ప్రభు వస్తాడు, ఈ లోకానికి సంఘాన్ని తీసుకొని వెళ్తాడని, యేసయ్య వస్తాడని నేను చిన్నప్పటి నుంచి కూడా వింటాను. ఇంతవరకు రాలేదు. కాబట్టి కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది రాకడ అనేది. ప్రభు యొక్క ఎవ్వరికి కూడా తెలియజేడు. భూమి మీద ఏ సేవకులు కూడా ఎవ్వరికి కూడా పలానా రోజు వస్తానని, పలానా దినాన వస్తానని, పలానా సంవత్సరం వస్తుందని ఒకవేళ ఎవరు చెప్పినా అది అబద్ధికులే. కాబట్టి అక్కడ ఏం చదువుతున్నామంటే, వర్షం కొరకు ఒక వ్యవసాయదారుడు ఎలాగైతే ఎదురు చూస్తాడో, వర్షం బాగా దాన్ని దున్ని ఆ వర్షాకాలంలో మనం చూస్తే ఇంకా ఎప్పుడు వర్షం వస్తుందా, ఆ పంట విత్తనాలు ఎప్పుడు ఫలిస్తాయి అని వర్షం కొరకు ఒక వ్యవసాయదారుడు చాలా దినాలు ఎదురు చూస్తాడు. ఆ వర్షం కొరకు, అయ్యో వర్షాలు లేకపోతే వ్యవసాయదారులు పంట ఉండదు, అలాగే మనం తినే ఆహారం కూడా ఉండదు, వర్షాలు లేకపోతే కరువులు కూడా వస్తాయి. ఒక వ్యవసాయదారుడికి ఏం కావాలంటే వర్షం కావాలి. ఆ వర్షం భూమి మీద ఎవరు ఇస్తారంటే దేవుడే ఇస్తాడు. వర్షాన్ని కలగజేసింది కూడా దేవుడే కాబట్టి ఆ వర్షాన్ని ఇచ్చేది కూడా దేవుడే. అలాగే ఆ వర్షం కొరకు అంటే వ్యవసాయదారుడు ఎన్నో దినాలు ఎదురు చూస్తాడు, నెలలు కూడా ఎదురు చూస్తాడు. కాబట్టి అలాగే మనం కూడా రాకడ కొరకు ఆ వర్షం, భూమిని ఎలాగైతే వర్షం తడుపుతుందో, పంటనిస్తుందో, అలాగే రాకడ కొరకు మనం ఓపిక కలిగి ఎదురు చూడాలని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఇది దీర్ఘశాంతము. మొదటి మాట మనం చూసాము. మొదటి మాట ఏంటిదంటే, యేసు ప్రభువారిలో ఆ దీర్ఘశాంతం కనబడిద్ది. యేసు ప్రభువారు నిందించిన, అవమానపరుస్తున్న సమయాల్లో, హేళన చేస్తూ ఎగతాళి చేస్తున్నప్పుడు యేసు ప్రభు దేవుడు ఎలాంటి దీర్ఘశాంతం కలిగిన వాడో యేసయ్యలో కూడా ఆ దీర్ఘశాంతం కనబడిద్ది. ఒకటి. రెండవది మనం చూస్తే, మనుషులలో కూడా కొంతమంది అంటారు, ఏమంటారంటే దేవుడు కాబట్టి దీర్ఘశాంతం కలిగాడు, మనుషులంతా దీర్ఘశాంతం ఉండలేరు అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ ఫలం ఏంటిదంటే, దేవుని ఆత్మచేత నింపబడితే జరిగేది ఏంటిదంటే, మనలో ప్రతి సేవకుల్లో కానీ, విశ్వాసుల్లో కానీ, ఇతరులను నేను బాధ పెట్టిన వారిని, నీ కోపం తీసుకొచ్చిన వారిని, నీకు నష్టపరిచిన వారిని సహించేదే దీర్ఘశాంతం. అలా యేసు ప్రభు సహించాడు,
భరించాడు, ఓర్చుకున్నాడు, అలాగ అందరినీ కూడా క్షమించాడు. యేసు ప్రభువులో అది కనబడుతుంది. అలాగే రెండోది మనం చూస్తే యేసయ్యలో కూడా అది ఎవరు? యోసేపు. పాత నిబంధనలో యోసేపు సొంత సహోదరులే తనకు పగబెట్టుకున్నారు, అలాగే హాని చేయదలుచుకున్నారు, చంపాలనుకున్నారు, అమ్మివేశారు. యోసేపు భూమి మీద లేకుండా అనుకున్న వారికి ఎంతో కీడు చేశారు అన్నలు. వారిలో కూడా తన మీద ఏ కోపం పెట్టుకోలే, ఏ అపకారం యోసేపు పెట్టుకోకుండా వారందరినీ క్షమించాడు. పగ తీర్చుకోవడం నా పని కాదు, అది దేవుని పని అని యోసేపు గ్రహించి, దేవుని స్థానంలో నేను లేను, దేవుడే మీకు తీర్పు తీరుస్తాడు కానీ నేను కాదు, నేను పగ తీర్చుకున్నాను యోసేపు మాట్లాడతాడు. కాబట్టి సొంత సహోదరులందరినీ క్షమించాడు, ఓర్చుకొని సహించడమే కాకుండా వారిని పోషించి వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా యోసేపు తన అన్నలకి, తన పిల్లలందరికీ కూడా యోసేపు చేశాడు. అలాగే రెండవ వ్యక్తి మనం చూస్తే యోబు. శ్రమలు సహించడం. యోబు శ్రమలు సహించాడు. దీర్ఘశాంతం ఏంటంటే యోబు కూడా అలాగా యాకోబు పత్రికలు చెప్తున్నాడు. యోబు శ్రమల గురించి రాదు, ఎంతో ఓర్పు కలిగాడు, సహనం కలిగాడు, ఎన్నో దినాలు, నెలలు శ్రమలు అన్నీ కోల్పోయినా దేవుని కొరకు సహించాడు. ఈరోజు నువ్వు నేను కూడా సహించాలి అనేది మూడోది చెప్తున్నాడు. నాలుగోది రాకడ గురించి మనము సహించాలి. రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. దాని కొరకు కొన్ని నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, మనం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఆ రాకడైతే ఖచ్చితంగా భూమి మీదకి వస్తుంది. కాబట్టి సంఘము దేవుని రాకడ కొరకు ఎదురు ఒక మాట చెప్తారు. రాకడ గురించి అంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. యేసు ప్రభు వచ్చే వరకు 10 మంది కూడా ఆయన కొరకు ఎదురు చూసిన వాళ్ళే, 10 మంది కూడా నూనెలు ఉన్నవారే. కానీ యేసు ప్రభు వచ్చే కల్లా 5 బుద్ధి గల కన్యకలకు నూనె ఉంది, 5 బుద్ధి లేని కన్యకలు నూనె తక్కువైపోయింది. ఆ నూనె లేకపోవడం ఆయన నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ 5 మంది బుద్ధిగల కన్యకలు యేసయ్య రాకడలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ 5 విడవబడ్డారు. అక్కడ మనకు అర్థమవుతుందంటే ఎదురు చూసిన వారు కూడా విడవబడిన పరిస్థితులు కనబడతాయి. కాబట్టి అప్పటి వరకు ఎదురు చూశారు, ఇంకా రాడు నిర్లక్ష్యం అనుకున్నారు 5 బుద్ధి లేని కన్యకలు. కానీ బుద్ధిగల కన్యకలు మాత్రం ప్రభు కొరకు ఎదురు చూసిన వారు అన్నట్టుగా కనబడుతుంది. సంఘం కన్యకగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ప్రభు కొరకు ఎదురు చూడాలని కూడా వాక్యం చెప్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దీర్ఘశాంతం గురించి కొన్ని మాటలు నాయన యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాలను మీరు వెలిగించి మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.